వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ కూడా దేవుల్లో, విశ్వాసంలో, ఏ లోకమైన ఆశీర్వాదాలతో, ఆత్మీయమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోవాలని, విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మేము మా కుటుంబం ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఈరోజు ఫిలడెల్ఫియా సంఘం గురించి దేవుడు మాతో మాట్లాడాడు. ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం మనం. 6వ సంఘమైన ఫిలడెల్ఫియా సంఘం గురించి దేవుడు మనతో మాట్లాడినాయన్నాడు మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటి వాక్యము చదువుకుని 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దేవుడు చెప్తున్నాడు అన్నమాట, ఫిలడెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగా వ్రాయమని. ఏమని? దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వెయ్యలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వెయ్యవాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగునలేదు. ఇదిగో తలుపు ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు ఆ సంఘానికి అనేకమైన విషయాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన, కృపామైన, దయామేడిన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో నీ పాసనదానికి వచ్చిన ఆయన ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా పిలిచిన వారితో మాట్లాడి, నైనా మేము ఎలాగుండాలో నా ప్రభా, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఈలోక సంబంధమైన జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహిం పొందమని, విశ్వాస జీవితంలో స్థిరముగా ఉండే కృపాన్ని గ్రహించుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విగ్రహంగా ఎడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఫిలడెల్ఫియా సంఘం గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన దేవుడి వాక్యం దూతకి, అంటే అక్కడ ఉన్న యాజకులకి అని యోహానికి బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇలాగ రాయమని చెప్తున్నాడు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో ఫిలడెల్ఫియా అనేది ఆధునిక టర్కీలో ఉన్న పురాతన లిడియాలో ఉంది. ఇది ఈ టర్కీలో ఉన్న పురాతన లిడియాలో ఒక నగరాన్ని సూచిస్తుందంట. మరొకసారి చెప్తున్నా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఫిలడెల్ఫియా అనేది ఇప్పుడు టర్కీలో ఉన్న పురాతన లిడియాలోని ఒక నగరాన్ని సూచిస్తుందంట. గ్రీకు నుండి ఉద్భవించిన దీని పేరు అక్షరాల సోదర ప్రేమ అని అనువదిస్తుంది. ఈ పదం గ్రీకు నుండి వచ్చింది, ఉద్భవించబడింది. ఇది సోదర ప్రేమ అని అర్థం తెలియజేస్తుంది. ఈ అర్థం ముఖ్యమైనది, ఎందుకంటే ఈ నగరం బలమైన సమాజ భావనకు మరియు దాని పౌరుల మధ్య సన్నిహిత సంబంధానికి ప్రసిద్ధి చెందింది. అంటే వీళ్ళు సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. ఈ నగరం బలమైన సమాజ భావన, అందరితోటి ఐకమత్యంగా ఉండడం మరియు వారి పౌరుల మధ్య, అక్కడున్న పౌరుల మధ్య సన్నిహిత సంబంధం, వాళ్ళతో ఉన్న సంబంధానికి ప్రసిద్ధి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఫిలడెల్ఫియా అనే పేరు గ్రీకు పదం. ఏ పదం నుండి వచ్చిందంటే ఫిలోస్ అంటే ప్రేమ. ఈ గ్రీకు పదమైన పదాలైన ఫిలడెల్ఫియా అనే పేరు గల ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు పదంలో నుండి ఫిలాస్ అంటే ప్రేమ మరియు అడల్ఫోస్ అంటే సోదరుడు నుండి వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. ప్రకటన గ్రంథంలో ఈ నగరం ఆసియాలోని 7 సంఘాల్లో ఒకటిగా ప్రస్తావించబడింది. ప్రకటన గ్రంథంలో ఈ సంఘాల గురించి చెప్తున్నారు. ఆ 7 సంఘాల్లో ఇదొక సంఘం ఫిలడెల్ఫియా అనేది. తర్వాత ఇది చుట్టుపక్కల గ్రామాల్లో సువార్తను వెదజల్లడానికి, వ్యాపింపజేయడానికి ఈ ఫిలడెల్ఫియా సంఘానికి మంచి వీలు కలిగి ఉండినట్టుగా అనేక పండితులు భావిస్తున్నారు. అనేక పండితుల అభిప్రాయం ఏమిటంటే, ఆ ఫిలడెల్ఫియా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సువార్త వ్యాపింపజేయడానికి ఆ సంఘస్థులకు మంచి వీలు కలిగి ఉండినని, సువార్తకు మార్గం తలుపు తెరిచి ఉన్నానని దేవుని వాక్యం ఉంది కదా. ఇక్కడ
తలుపు తెరవబడింది అని, నీ ఎదుట తీసి ఉంచున్నాను, ఏకంగా తీసి ఉంచున్నాను అని చెప్తున్నారు కదా. అంటే సువార్తకు తలుపు తీసివేయబడినట్టుగా, తీసి ఉంచినట్లుగా, సువార్తకు తలుపు తీసి ఉంచినట్లుగా, తెరవబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఫిలడెల్ఫియాలోని సంఘపు దూతకు ఇలాగ రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇంకా ఏం చూస్తున్నాము? దావీదు తలపు చెవులు, దావీదుకే ఉంది తాళం చెవి, పరలోక తాళం చెవి ఆయనకి ఇవ్వబడినట్టుగా మనం గ్రంథంలో చూడవచ్చు. తాళపు చెవి కలిగి మరియు ఎవడు వేయలేడు, ఎవడు తీయలేడు, ఎవడు తీయలేకుండా ఉండువాడు. ఆయన ఎవరు? సత్యస్వరూపి అయిన దేవుడు. సత్యస్వరూపి అంటే సత్యమన్న దేవుడు. ఆ స్వరూపం కలిగిన ఆ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా ఏం చెప్తున్నాడంటే, అసంగస్తుల క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే ఉన్నా నీవు నా వాక్యమును గైకుంటున్నావు, వాక్యాన్ని అంగీకరిస్తున్నావు, నా నామము తెలియదు అంటలేదు. ఇదిగో తలుపు తీసి ఉంచున్నాను, ఎవరు వేయలేరు, ఆ తలుపును ఎవరు వేయలేరు, ఎవరు తీయలేరు. కాబట్టి నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎలాగున్నావో ఏమిటో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీతో నాతో ఈ రాత్రికాల సమయంలో మన క్రియలు కానీ, మనం చేస్తున్న పనులు కానీ, మన శక్తి ఎలా ఉంది, ఇవన్నీ మన ఆయన నామాన్ని తెలుసుకొని ఎదుగుతున్నాము. మరి తెలిసినట్లుగా ఉన్నామా, తెలీదు అన్నట్లుగా ఉన్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. తలుపుని ఎదుట తీసి ఉంచినాను, దాన్ని ఎవడు వేయలేడు. యూదులు కాకయే, క్రైస్తవులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సంబంధాలు మీరు రప్పిస్తాడట దేవుడు. ఆ సంఘంతో చెప్తున్నాడు, యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సంబంధులను రప్పించదురు. వారు వచ్చి ఏం చేస్తారట? అసంఘస్తుల పాదాలు ఎదుట పడి నమస్కారం చేస్తారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి నమస్కారం చేస్తారట. ఆ సంఘస్థులు ఎంత ఇదిగా ఉన్నారు, వారి క్రియలు ఎలా ఉన్నాయి, వారి విశ్వాస జీవితం ఎలా ఉంది, వారి సాక్ష్యం ఎలా ఉంది, మనం ఇక్కడ గ్రహించవలసిన వారమై ఉన్నాం. వారి వచ్చి వాళ్ళు ఆ సంఘస్థుల యొక్క పాదాల వద్ద పడి నమస్కారం చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేను ప్రేమించితను తెలుసుకున్నట్లు చేసేదరు. ఇంకేం చేస్తారట? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ సంఘాన్ని ప్రేమిస్తున్నానని వారు తెలుసుకునేలా నేను చేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకా నా నిమిత్తము ఓర్పు విషయమై వాక్యమును గైకొంటిరి. ఆ సంఘస్థులు ఇంకా ఓర్పు విషయమై, దేవుని గురించి ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొన్నారట. మరి నువ్వు నేను, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను దేవుని వాక్యాన్ని గైకొని మనం ఓర్పు కలిగి ఉన్నామా? ప్రతి విషయంలోనూ మన ఆత్మీయ జీవితంలో కానీ, మన సాక్ష్యంలో కానీ, మన ఈలోక సంబంధమైన జీవితంలో కానీ మనం ఎలా జీవిస్తున్నాము, ఎలాంటి ఓర్పును కలిగి ఉన్నాము, సహించుకుంటున్నామా, ఓర్పు కలిగి ఉన్నామా, శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేకుండా దేవుడిని దూషిస్తున్నామా, ఇతరులను దూషిస్తున్నామా, మనల్ని మనం దూషించుకుంటున్నామా, ఓర్పును కోల్పోతున్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. అందుకే అంటున్నాడు దేవుడు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో, లోకమంతటికి రాబో శోధన సమయంలో భూనివాసులను శోధిస్తాడట. అప్పుడు లోకం మీదకి గొప్ప శోధన వస్తుంది. ఆ శోధనలో నేను నిన్ను కాపాడతాను, ఆ సంఘాన్ని కాపాడతాను, ఆ విశ్వాసులు కాపాడతానని దేవుని వాక్యం సెలవిస్తోంది. నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఎలాగుండాలి అది కూడా చెప్తున్నాడు. నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీ కిరీటం అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే, ఆయన దేవుడు త్వరగా రానే ఉన్నాడు కాబట్టి నా కిరీటాలని మనము ఆ సంఘస్థులకే కాదు మనకు కూడా చెప్తున్నాడు దేవుడు, అపహరింపకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మన విశ్వాస జీవితం కానీ, మన నమ్మకత్వం కానీ, మన ప్రార్థనా జీవితాన్ని కానీ, ప్రతి విషయంలో మనము ఆ కిరీటాన్ని పోగొట్టుకుని ఆ దొంగ వలె వచ్చే సాతాను దొంగలించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. మనం ఏం కలిగినాం? విశ్వాసాన్ని పట్టుకున్నాం, తర్వాత వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్నాం. కాబట్టి నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను.
అలా గట్టిగా పట్టుకుని విశ్వాస జీవితంలో వాక్యం పట్టుకుని మనం ఆత్మఖడ్గం ద్వారా మనం జయిస్తూ వస్తే దేవుని పరిశుద్ధ ఆలయంలో ఒక స్తంభంగా, ఒక మూల స్తంభంగా చేస్తాను అని ఆయన దేవుని వాక్యం సెలవిస్తోంది. అందులో నుండి వాడికి వేట ఎన్నటికీ వెలుపలికి పోడు. ఆలయంలో ఉన్న స్తంభంలో నుండి ఆ విశ్వాస జీవితంలో ఎక్కడికి కూడా వెలుపలికి పోడు అని దేవుడు బయలుపరుస్తున్నాడు మాట. వెలుపలికి పోడు. నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వారి మీద రాసేదను. ఇంకా ఏం చేస్తారట? దేవుని యొక్క పేరు పరలోకములో దేవుని నుండి దిగివచ్చు నూతనమైన యెరూషలేము, నా దేవుని పట్టణపు పేరు, నూతన యెరూషలేములో ఉన్న దేవుని పట్టణపు పేరు, ఆ క్రొత్త పేరును వారి మీద రాస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో తలుపు తీసి ఉన్నాను అన్నాడు. అంటే ఈ సంఘం కొన్ని మంచి క్రియలు చేస్తోందని, ఓర్పు పడుతోందని, అనేక సోదరులు జయించుకుంటూ వస్తోంది. సాతాను వాళ్ళ మధ్యకి వచ్చినప్పుడు సాతాను సంబంధాలు రప్పించదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పాదాల దగ్గర సాగిలిపడి నమస్కారం చేస్తారని దేవుని వాక్యం బయలుపరుస్తుంది. తెలుసుకునేటట్లు చేస్తారని, వాళ్ళని తెలుసుకునేట్లు చేస్తుంది. ఓర్పు విషయమై వాక్యం గైకొని విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు ఏమిటని దేవుడని బయలుపరిచాడు. వాళ్ళకి కొత్త పేరు ఇస్తారని, తలుపు తెరవబడిందని, నీకు తలుపు తీసి ఉంచి ఉన్నానని అంటే దేవుని వాక్యం వదిలడానికి తలుపులు తీయబడ్డాయని ఆ సంఘంలో చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కొత్త పేరు రాస్తారు. జయించేవాడు దేవుని ఆలయంలో ఒక స్తంభముగా ఉండేలా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉన్న 7 సంఘాల్లో ఈ సంఘము ఉన్న మంచి సంఘాల్లో అంటే మాదిరిగా ఉన్న సంఘాల్లో ఈ సంఘం కూడా కొన్ని మంచి పనులు చేసిందని దేవుని దృష్టిలో మంచిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి నా జీవితము, మన వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ మంచి సాక్ష్యం కలిగి ఉన్నామా? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన ఓర్పు విషయంలో ఎలా ఉన్నామో? సాతాను సంబంధులు వచ్చినప్పుడు మరి నిలదొక్కుంటున్నామా? మరి సోదరులు ఆయన మనకి సహాయం చేసి కాపాడుతా అన్నాడు. మన కిరీటం అపహరించకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా? మనకు కలిగిన విశ్వాసాన్ని వాక్యం గట్టిగా పట్టుకుంటున్నామని మనం పరీక్షించుకుంటాం. ఆయన జయించినప్పుడు మనకి ఇవ్వబోయే బహుమతిని, ఆ కొత్త పేరుని మనం కూడా పొందుకునేలాగా దేవుడు మనకి ఆ కొత్త పేరును మన మీద కూడా రాసేలాగా మనం జీవిస్తున్నామా? మనం పరీక్షించుకుంటాం. ముందుకు సాగిపోవాలి. దేవుడి వాక్యంలో దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడు అయిన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని సుధుల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రి కాలసారి మీ పాదానికి వచ్చిన ఆయన మరి ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడినట్టుగా మాతో మాట్లాడారు ప్రభా. మరి మా క్రియలు, మా ఓర్పు సమస్తమే పరిశీలిస్తున్నారు ప్రభా, పరీక్షిస్తున్నారు. మేము నిలకడగా నా తండ్రి సువార్త వెదజల్లటంలో కానీ, నా తండ్రి మా క్రియల విషయంలో కానీ, ఓర్పు విషయంలో కానీ, అన్ని విషయాల్లో నీకు మాదిరిగా ఉండి ప్రతి విషయంలో జయించి మేము ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోయే కృపని గురించి మీరు మాలో ఉండి నడిపించి మహింపదమని, మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని ఆత్మీయులైన గైలుకు వచ్చినాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన కాక నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు. మీరందరూ మనందరం కూడా విశ్వాస జీవితంలో జయ జీవితం కలిగి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమె